ఈ ఫ్యూచర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ నుంచి. అందుకే వాటిని 21st సెంచరీ స్కిల్స్లో కలిపారనమాట. అంటే ఒక చైల్డ్, ఒక 5 years ఉన్న చైల్డ్ ఒక ఎంప్లాయీగా వెళ్ళాలని అంటే ఒక 25 yearsకి వెళ్తారు. 20 years అంటే 25లో మనం ఉంటే 45లో వాళ్ళు ఒక ఎంప్లాయీగా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ కంపెనీస్ ఏం కోరుకుంటున్నాయి మీ నుంచి 2045లో ఇప్పుడే చెప్పడం కష్టం. వాటన్నిటిని వాళ్ళు 21st సెంచరీ స్కిల్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ చేశారు. 27 ఉన్నాయి. అవి ఈ పిల్లలు పెంచుకోవాలని అంటే అవి ఎలా చెప్తాం? ఈ రోబోటిక్స్ అనేది రైట్ వే అని. సో ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ని ట్రబుల్ షూట్ చేస్తూ వెళ్ళాలి. సో దట్ ఓన్లీ యూ విల్ అచీవ్. నువ్వు ఏది నేర్చుకున్నా అది సొసైటీకి ఉపయోగపడ్డప్పుడే నీ ఇన్నోవేషన్కి వాల్యూ. నువ్వు నేర్చుకున్న దాన్ని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లోకి వెళ్తేనే దేశానికి నువ్వు ఉపయోగపడ్డట్టు, 10 మందికి జాబ్ ఇవ్వగలిగినట్టు. వాటిని నువ్వు చేసిన ఆ ప్రోడక్ట్స్ని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలిగితే నువ్వు నీ కంట్రీ యొక్క ఏమంటారు ఆర్థిక వ్యవస్థకి